నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇష్యూ చాలా ఈ మధ్య కాలంలో రైజ్ అవుతా ఉంది. ఎందుకంటే చాలా రోజులుగా ఈ డబుల్ బెడ్రూమ్ ఎక్కడికక్కడ కట్టిపెట్టారు. బట్ అవి ఇంప్లిమెంట్ అంటే పేదవాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలో విఫలమైనట్టుగా కూడా బీజేపీ ఆరోపిస్తుంది. ముఖ్యంగా చాలా రోజుల క్రితం ఎక్కడికక్కడ నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఎవరూ లేక అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినటువంటి సిచ్యువేషన్లో బీజేపీ ఒక 2 నెలల క్రితం ఒక అల్టిమేటం జారీ చేసింది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంకు కావచ్చు, అధికారులకు ఖచ్చితంగా 2 నెలల టైం ఇస్తున్నాము. ఈ 2 నెలల టైంలో మీరు పేదలకు గనక పంచకపోతే మేమే గృహప్రవేశం అంటే అందరినీ తీసుకెళ్ళి గృహప్రవేశం చేపిస్తామని చెప్పి ఒక మాట చెప్పినటువంటి పరిస్థితి. అది డెడ్లైన్ ఆగస్టు 14th వరకు పెట్టారు. మరి నిన్న ఏం జరిగింది అని ఒకసారి చూస్తే నిన్న మొత్తం బీజేపీ సంబంధించినటువంటి నాయకులు అక్కడ పోయి జెండా ఎగరేశారు. అక్కడ మొత్తం ముందస్తుగానే పోలీసులు సైతం కూడా వీళ్లకు పోనీయకుండా అన్నీ ఎక్కడికక్కడ కూడా వీళ్ళని ఆపే ప్రయత్నం చేశారు. చాలా గందరగోళమైనటువంటి సిచ్యువేషన్లో బీజేపీ పార్టీ అక్కడ కలెక్టర్కి కూడా ఒక నివేదిక ఇవ్వడము, మరి ఏంటి ఇంత జరుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కలెక్టర్కి చెప్తే ఆ కలెక్టర్ కూడా దీనిపైన స్పందించడం, ఇట్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి సైతం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని ఒకసారి ఫోన్ లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుంచి నడుస్తుందో ఇష్యూ, వాళ్ళ పోరాటం ఏ విధంగా ఉంది అనే అంశం పైన ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. ఏంటి ఇష్యూ? ఇప్పుడు చాలా రోజులుగా మీరు ఫైట్ చేస్తున్నారు, ఏది డబుల్ బెడ్రూమ్ల గురించి ఫైట్ చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కావచ్చు, మీ జిల్లా బీజేపీ సంబంధించి ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు. ఖచ్చితంగా డెడ్లైన్ పెట్టారు. ఈ డెడ్లైన్ లోపల ఒకవేళ మీరు ఎవరికి పంపించకుంటే కనుక మేమే దానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక మాట చెప్పారు. ఏమైంది అసలు? నిన్నేం జరిగింది? ఒక 2 నెలల కిందట నేను రూరల్లో తిరిగినప్పుడు, జిల్లాలో తిరిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఇల్లు లేవు, మాకు ఇల్లు కావాలి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో డబుల్ బెడ్రూమ్ పేరు మీద 10 సంవత్సరాలు వాళ్ళు కాలయాపన చేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ప్రజలందరూ. కానీ ఈ ఇందిరమ్మ గైడ్ లైన్స్ చూస్తే కేవలం ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారో అది స్థలాలున్న వారికే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అని ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ఓన్లీ స్థలాలున్న వారికి. ఇది చూసిన తర్వాత నేను ఒక 2 నెలల కిందట కలెక్టరేట్ ఎన్నుకని కలెక్టర్ గోడ కానుకొని కొన్ని క్వార్టర్స్ కట్టారన్న ఖానాపూర్ విలేజ్ లకు వెళ్ళాను నేను. గత సంవత్సరం ఖానాపూర్ విలేజ్ లకు వెళ్ళినప్పుడు ఇల్లు లేని వాళ్ళు పరదలు కప్పుకున్నప్పుడు అడిగితే ఒక తల్లి ఆవేదనతో చెప్పింది, అన్న ఇగో గీటికే చూపిస్తే కలెక్టరేట్ కనబడుతుంది, ఖానాపూర్ పరిధిలో వస్తుంది కలెక్టరేట్ కానీ ఈ డబుల్ బెడ్రూమ్ కానీ. నాకు ఇల్లు లేదు, నాకు జాగా ఇగో ఇట్లా దీంట్లోనే ఉండాల్సి వస్తుంది, పరదలు వేసుకుని ఉండాల్సి వస్తుంది అని చెప్తే అప్పుడు నేను మర్నాడు ఈ యొక్క ఖానాపూర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్ళడం జరిగింది. కలెక్టరేట్ అనుకున్న ఇళ్లకు అక్కడ పాములు అసలు అన్ని కోట్ల రూపాయలు పెట్టి అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. ఎవరికైనా గరీబోడికి నేను ఈ సంఘటన జరిగిన కారణం కూడా బోర్గెం గ్రామంలో అక్కడ భిక్షాటన చేసుకొని బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే మన జేబీరావు నగర్ అనే ఒక కాలనీ ఉంది. వాళ్ళు కూడా కేవలం ఒకే ఒక షెడ్ మీద వాళ్ళ గుడిసెలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. గాలి వర్షం వస్తే వాళ్ళ బతుకులు చాలా ఘోరంగా ఉంటాయి. వీళ్ళందరూ చూసిన తర్వాత ఆ ఇల్లు అంత వ్యర్థంగా ఉన్నాయి. ఇక్కడేమో వీళ్ళ పేదోళ్ళేమో రోడ్ల మీద పడి ఆ మురికి కాలువల దగ్గర లేకపోతే పులాంగ్ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా ఆ కాలూరు ఖానాపూర్ లో ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో ముబారక్ నగర్ కూపర్పల్లి ప్రాంతంలో వీళ్ళన్నీ చూసిన తర్వాత నేను అది విజిట్ చేసేద్దామని వెళ్తే అక్కడ పాములు, ఆ పరిస్థితి చూస్తే ఒక్కొక్క దాంట్లో పెద్ద పెద్ద చెట్లు మొలవడము. మీరు 2 నెలల కింద వెళ్ళారనా? 2 నెలల కింద 55 రోజుల కింద కలెక్టరేట్ ఎన్నికనే ఉంది. కనీసం దీనిని ఇవ్వండి, పేదోళ్ళు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే గారు కూడా ఒక విజిట్ చేసినట్టున్నాడు. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ కావాల్సిన ఇంకా పిల్లర్స్ పోసిన దాన్ని కూడా చూసి ఇది చేపిస్తా అన్నాడు. నేను 13వ తారీఖు నాడు ఉదయం ఈ నెల అంటే మొన్న 2 రోజుల కిందట ఆగస్టు 13వ తారీఖు నాడు కలెక్టర్ గారికి ఉత్తరం రాశాను. నేను 2 నెలల కింద వెళ్ళినాను, ఈ పరిస్థితి ఉంది. 2 నెలల నుంచి మరి అధికారులు కానీ ఎవరు కానీ స్పందించడం లేదు. సెలక్షన్ చేసేదో చేయలేదో మాకు తెలియదు. నేను ప్రజలకు ఏం చెప్పాను, ఆ రోజు నేను పోయిన రోజు ఏం చెప్పాను, 14th రోజు మిడ్-నైట్ వరకు చూస్తాను, 15th నాడు వచ్చి నేను ఇక్కడ జాతీయ జెండా ఎగిరేసి అందరు గృహప్రవేశం చేస్తాం, పేదోళ్ళని తీసుకొచ్చి గృహప్రవేశం చేస్తాం. ప్రభుత్వం ఇస్తే
వాళ్ళతో గృహప్రవేశం చెప్పి వాళ్ళు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు దండేసి అమ్మ నీకు ఇల్లు వచ్చినంత సంతోషం ఉందని చెప్పి వేస్తాము. లేదు అనుకుంటే మేమే పేదవాళ్ళని తీసుకొచ్చి పాలు పొంగిస్తాము అని చెప్పాము. ఇప్పుడు గతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయనకు మీరు చెప్పడము, ఆయన కూడా స్పందించడము, సరే అప్పుడే మేము కూడా తొందరలోనే ఇస్తామని చెప్పారు. అది మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ చేంజ్ అయ్యారు, ఇప్పుడు సీతక్కగా ఉన్నారు. ఏంటి అసలు ఇన్ని ఏళ్ళైనా వాళ్ళు ఇచ్చిన మాట కూడా ఇప్పటి వరకు నెరవేరకపోవడం అసలు ఏంది, ఎట్లా చూడాలి? ఏమీ లేదు, అందులో ఏమీ లేదు. మున్సిపల్ కమిషనర్ సెలక్షన్ చేసి ఇగో పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎవరో ఒకరు, ఏ పార్టీ కాదు ఎవరు కాదు, ఏ పేదోళ్ళు ఉన్నారు, వీళ్ళకి జాగలేదు, వీళ్ళకి ఇల్లు లేదు, వీళ్ళకి అసలు గుడిసె కూడా లేదు, అసలు తీసుకొచ్చేసి నిజామాబాద్ లో ఇందూరు పట్టణంలో ఇందూరు చుట్టుపక్కల ఎక్కడున్నా సరే తీసుకొచ్చి ఇగో అందులో కొన్ని రిపేర్ చేస్తే ఒక 10,000 15,000 పెడితే చిన్న డ్రైనేజ్ పైప్ లైన్ వాటర్ కనెక్షన్ ఇచ్చేస్తే వాళ్ళకి ఇప్పుడు రోడ్డు మీద అంత మురికాలలో ఉండే వాళ్ళ ఇల్లు ఉంటే బెటరే కదా. 55 రోజులలో మీ కాంతి ఇంత బెటర్ అవుతుంది. నేను మాత్రం రేపు వెళ్తున్నా సార్, ఎల్లుండి ఇన్ కేస్ ఆఫ్ సెలెక్షన్ చేస్తే నాకేం ఆబ్జెక్షన్ లేదు. నేను ఎవరి పేరు చెప్తలేను, ఫలానోళ్ళకి ఇవ్వండి అని చెప్పలేదు. మీరు ఇవి ఎందుకు నిరుపయోగంగా ఉన్నాయి, ఇది ఇవ్వాలి అని చెప్పి నేను అడిగాను సార్. ఏమంటున్నారు వారు ఏమన్నారంటే సార్ మేము ప్రయత్నం చేస్తున్నాం సార్, నేను మళ్ళీ మీతో మాట్లాడతానంటే నేను ఏమన్నా నాకు ఉత్తరం రాయండి సార్, మీరు ఇట్లా మెమోరాండం పంపించారు మాకు, ఈ మెమోరాండం ప్రకారం మేము ఇగో ఇది ప్రాసెస్ నడుస్తుంది అని చెప్పి నేను అడగడం జరిగింది. మర్నాడు 14వ తారీఖు నాడు గౌరవ కలెక్టర్ గారు, పీడీ గారు వీళ్ళందరూ కలిసి ఆ సైట్ విజిట్ చేశారు. చేసి పత్రికా ముఖంగానే ఏమని చెప్పారు, మేము ఇది 2 నెలల లోపల పూర్తి చేస్తాము అని చెప్పారు. నాకు కలెక్టర్ గారు ఎప్పుడైతే 2 నెలలకు సమయం కావాలని పత్రికా ముఖంగా చెప్పడం జరిగిందో మళ్ళీ నేను ఈవినింగ్ 14th ఈవినింగ్ రోజు పీడీ హౌసింగ్ గారికి చేశాను. సార్ మరి నేను రేపు వెళ్తున్నాను, ఈ నిర్ణయం ఏమైంది? లేదు సార్ పత్రికా ముఖంగా మేము చెప్పాం సార్, మేము 100% ఎలిజిబుల్స్ మాత్రం 2 నెలల లోపల పూర్తి చేస్తాం అన్నారు. ఇవన్నీ జరిగినాయని ఏ రకంగా తెలవాలి? రెండోది నేను ఏం చెప్పాను ఆ రోజు, 2 మాటలు చెప్పాను. ఒకటి, ప్రభుత్వం సెలక్షన్ చేసి ఇవ్వాలి లేకపోతే మేము పెట్టుకుంటామని ఒక మాట చెప్పాను ప్రొఫెషన్. లేదు, రెండోది అంతకన్నా ముందు నేనేం చెప్పిన మాట ఏముంది, జాతీయ జెండా ఎగిరేస్తాను ఇక్కడ అని చెప్పాను. అని చెప్పి నేనేం చేశాను, నేను పోతుంటే పోలీసు వాళ్ళు చాలా అడ్డుకోవడము, సార్ అట్టగా సార్ ఇట్లా కానీ మళ్ళీ పీడీ డిఆర్డీ గారు పీడీ హౌసింగ్ గారు నాకు ఫోన్ చేయడం, భారత జాతీయ జెండా ఎగిరేస్తే ఎక్కడికి వెళ్తున్నాను, నాకేం తొందర లేదు, కానీ పేదవాళ్ళు రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళకి ఇవ్వమని నేను అడిగాను, నేను సమయం అడిగాను. ఈ సమయంలో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారే చెప్పారు. కాబట్టి మీరు మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. నేను ఇవాళ జాతీయ జెండా ఎగిరేసి అక్కడి నుంచి వెళ్ళి జెండా ఎగిరేయడం జరిగింది. అక్కడ నేను ఎగిరేసి వస్తున్న సందర్భంలో ఎగిరేసిన తర్వాత కూడా నేను మీడియాకు మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారి మీద మిగతా యంత్రాంగం మీద నమ్మకం ఇప్పటికి కూడా ఉంది. కానీ నేను ఖానాపూర్ ఒకటే అడిగినందుకు మీరు ఖానాపూర్ పోయారు. ఖానాపూర్ ఒకటే కాదు, 300 క్వార్టర్స్ ఉన్నది, పక్కన పాల్దా ఉంది, పక్కన నాల్కల్ ఉంది, అలాగే నిట్పల్లి దగ్గర నడిపెల్లి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ చాలా ఇల్లు కూడా పంచేటి ఉన్నాయి. అవి నిరుపయోగంగా ఉంటున్నాయి ప్రజెంట్. అవి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా కూడా మారుతున్నాయి కదా. అడ్డా అవుతున్నది. గంజాయి ఊర్లో మండల హెడ్ క్వార్టర్ ఉన్నదంటే గంజాయిలు తాగుతున్నారు. పిల్లలు చాలా రకంగా ఇబ్బందులు పడుతున్నారు. వేరే రకమైన ఏమైనా అసాంఘిక శక్తులు అవుతున్నాయి. అదొక అంటే మందు తాగిన ప్లేస్ అయిపోతుంది. మీరేమైనా డాటా, మీ దగ్గర ఏమైనా డాటా ఉందా? ఇప్పటి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇన్ని డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, మరి ఇవి చాలా ఇయర్స్ గా కొన్ని ఉంటాయి, రీసెంట్ గా ఉన్నట్టు అట్లాంటి ఏమైనా డాటా ఉందా? అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయర్స్ గా ఉంటే ఏం లేదు, 4 సంవత్సరాల కింద నుంచి కట్టడం జరిగింది. వాళ్ళేమో అధికారం పోతున్నప్పుడు దీన్ని ఒకరికి ఇస్తే మాకేమైనా ఓటేయరేమో అని భయంతో టీఆర్ఎస్ వాళ్ళు, అంటే విలేజ్ లో 10 మంది బెనిఫిషియర్స్ ఉంటే ఒకరికే ఇస్తాం అనుకోండి, మిగతా మాకు వెయ్యరేమో అని చెప్పి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత అవ్విస్తే అసంతృప్తిగా కొంచెం చిన్న చిన్న పనులు ఆగిన ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మాకు మా ఇంట్లో మా పేరు రావాలని చెప్పి వీళ్ళు 2 సంవత్సరాలు కాలయాపన చేస్తూ 20 నెలలు దాటింది. వీళ్ళు అనిముట్టెడ్ అయిపోయింది. ఈ జిల్లాలో ప్రతి మండలంలో 50 నుంచి, అంటే ఇప్పుడు ఇదే జిల్లాలో మన ఇందూరు జిల్లానే ఉంటుంది, బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ లో అక్కడ కంప్లీట్. అవును, అక్కడ అభివృద్ధి బాగానే ఉంది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు కూడా దాదాపు 10,000కు పైగా అక్కడ డబుల్ బెడ్రూమ్లు నిర్మించడము, ఇవ్వడం ఇదంతా జరిగింది. నిజామాబాదే ఫస్ట్ నుంచి అదే ప్రాబ్లం ఉంది కదా. అదే చెప్తాను. ఇప్పుడు అది ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇందూరు జిల్లాలో ఎన్నుకోబడ్డ నాయకులు అప్పుడు టీఆర్ఎస్ అయినా సరే, ఇప్పుడు కాంగ్రెస్ అయినా సరే, బాన్స్వాడలో మొన్న వర్షాలు, మన దగ్గర వర్షాలు కొంచెం లేట్ అవుతే అక్కడ దిగుడు నీళ్ళు ఇచ్చుకున్నారు. దురదృష్టం మా దగ్గర ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే, మన నిజాం నగర్ ప్రాజెక్ట్ అట కామారెడ్డి జిల్లాలో ఉందట, కామారెడ్డి జిల్లాలో ఉంది, ఆ జిల్లాకి అడిగి తీసుకోవాలి నీళ్ళు అంటున్నారు.
వేరే రాష్ట్రం ఉంది అని చెప్పగా విన్నాం కానీ ఉమ్, మన మన ఇందూరు జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలివి ఏ స్థాయికి పోయిందంటే ఎమ్మెల్యేలు మిగతా కార్పొరేషన్ చైర్మన్ మిగతా నాయకులంతా కూడా ఏ స్థాయికి పోయారంటే కామారెడ్డి జిల్లా ఉంది కాబట్టి అలా అడిగినాక నీళ్ళు ఇవ్వాలంట. రైతులు పోయి అడిగితే ఉమ్, రైతులు వెళ్ళి గౌరవ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఈ కామెంట్ చేసే పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. డబుల్ బెడ్రూమ్ లో కూడా అది నేను అడుగుతున్నా, ఎంత ఖర్చు అవుతుందో మీరు పోయి చూడండి. ఇంటికి 10,000 రూపాయల కన్నా ఇంకా ఖర్చు కాదు. అన్న ఒకటి ఆల్రెడీ దీనికి సంబంధించి రిపేర్ సంబంధించిన ఫండ్ కూడా వచ్చిందని అన్నారు 2-3 months కింద. అదే చెప్తున్నాం కదా, వాళ్ళ ఆఫీసర్లు డబ్బులు వచ్చినందుకు ఎందుకు చేస్తలేరు? సుదర్శన్ రెడ్డి గారు పెత్తనం చేస్తారు, రూరల్ ఎమ్మెల్యే మన భూపతి రెడ్డి గారు ఉన్నారు, ఉమ్, దాంతో పాటు షబీర్ అలీ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పుడు ఉమ్, ఈ కేవలం 200-300 ఇల్లు 500 ఇళ్ళ కన్నా ఎక్కువ ఇవన్నీ తీసుకొట్టినా కానీ అక్కడ ఇక్కడ 300 quarters ఇవన్నీ తీసినా కానీ ఉమ్. 500 మంది నిరుపేదలు సెలెక్షన్ చేసినందుకు వీళ్ళతో అయితలేదా అని అడుగుతున్నారు. అన్న ఒకటి ఇప్పుడు అర్బన్ మీ క్యాండిడేట్ అంటే బీజేపీ సంబంధించిన అభ్యర్థి ఎమ్మెల్యే ఉన్నారు కదా, మరి ఎట్లా చొరవ ఎట్లా తీసుకుంటున్నారు? మరి చాలా రోజులుగా ఉంది, ఇది మేము ఫైట్ చేస్తున్నాం అంటారు, మరి అర్బన్ లోనన్నా ఇప్పియొచ్చు కదా. అర్బన్ లో 300 quarters కట్టాలి. ఇది ఖానాపూర్ రూరల్ ఏరియాలకు వస్తుంది. ఉమ్, మరి ఎక్కడైనా సరే పేదవాళ్ళకి ఎవరికైనా అర్బన్ రూరల్ ఎవరికైనా ఇవ్వని ఇచ్చేందుకు ఇబ్బంది కాదు. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో నిరుపేదలు. ఇంకోటి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఎన్నోసార్లు ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లడం, అలాగే అసెంబ్లీలో ప్రస్తావించడం, వారు అవన్నీ చేసి విసిగిపోయి చివరికి మనం ప్రెస్ మీట్ పెట్టి నేను 3 నెలల సమయం ఇస్తున్నా లేకపోతే దీక్ష కూర్చుంటా అని చెప్పడం జరిగింది. ఒక ఎమ్మెల్యే అయి ఉండి పేద ప్రజలకు ఇల్లు కేటాయిస్తారని ఆవేదన చెంది వారు ఆ వ్యక్తం చేసినప్పుడు అధికార చేతిలో ఉన్న వాళ్ళు మేము అది చేయగలుగుతాం అనుకునే వాళ్ళు ఇలా నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఆ క్వార్టర్స్ లో ఎవరు ఉంటున్నారు? మన అర్బన్ అంటే బీజేపీ చేసిన మీరు కక్ష కట్టిరు అనుకోవచ్చు. మన పార్లమెంట్ ఎలక్షన్ అర్బన్ లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది కదా. ఇప్పుడు అన్న ఓకే, ఇప్పుడు మీరు ఎట్లా ఈ పాటికే అంటున్నారు మళ్ళీ ఇంకా టైం అడిగారు అని, సరే ఇప్పుడు మళ్ళీ మీరు వెయిట్ చూస్తారా? మరి మీ ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ ఈ డబుల్ బెడ్రూమ్ పైన? ఎందుకు అంటే నేను మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఓపికతో ఉండాలి. ఆవేశం పోతే మంచి రాదు. నేను ఆ సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొచ్చాను. బీజేపీ చేతిలో ఉన్న ప్రతి పని మేము చేయగలుగుతున్నాం. ఇది కూడా ఏంటి అంటే ఇది అధికారులు కేటాయించాలి. నేను తీసుకుపోయి ఒక 10 మందిని దొరగొట్టినంత మాత్రాన లేదు ఒక 100 మంది నేను దొరగొట్టిన మాత్రం వాళ్ళకి పట్టాలు రావాలి కదా. వాళ్ళకి పట్టాలు వచ్చి వాళ్ళ శాశ్వత జీవిత కళండి ఇల్లు అంటే. అలాంటి కళ లాంటి ఇళ్లను కొన్ని 100 ఇండ్లు ఎవరో కొంతమంది నిర్లక్ష్యంతో అట్లా ఆ కళను దూరం చేస్తున్నారో చూడలేక, వాళ్ళు పడుతున్న అవస్థలు చూడలేకనే ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రైవేట్ వెంచర్లకు 8 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతోని బ్రిడ్జిలు కట్టారు, ప్రజల అవసరం కోసం కాదు. అలాంటి కట్టిన నాయకులు ఉన్నారు కదా. ఈ పేదోడి కోసం అన్నా రేపొద్దున ఎమ్మెల్యే నిధుల నుంచి ఎంపీ నిధుల నుంచి ఏసీడీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి అది వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు ఎట్లా మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మీరు ఒక గడువు అన్నారు, అది తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే నిన్న గందరగోళం సృష్టించింది, పోలీసులు అడ్డుకున్నారా నిన్న మీకు? పోలీసులు వచ్చారు, నాకు ఫోన్ చేశారు, మా నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. జరుగుతుంటే చెప్పాను, నేను జాతీయ జెండా ఎగరేయడానికి వెళ్తున్నాను, నాకు ఇలాంటి తొందర లేదు. కానీ పేదవాడు ఇప్పటికి కూడా వర్షాలు, మీరు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ బోర్గేం గ్రామంలో వాళ్ళను భిక్షాటన చేసుకుంటారు. వాళ్ళ దగ్గర జైవరి భీమరావు నగర్ లో ఒకటే ఒక స్లాబ్ వేసిన కమ్యూనిటీ హాల్, ఓన్లీ స్లాబ్ వేసింది. ఆ కమ్యూనిటీ హాల్ కింద ఏ రకంగా ఉంటారో మీరు ఒకసారి చూసిరండి. వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన. చివరగా అంటే ఇప్పుడు మీరు అనుకున్న గడువు దాటిపోయింది, మళ్ళీ వాళ్ళు ఒక టైం చెప్పారు, ఆ టైం వరకు కూడా ఇది కాకుంటే మీరు ఎట్లా ఉంటుంది, మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది అని అంటున్నారు. కాకపోతే కాని రోజు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు వాళ్ళంతా వాళ్ళు గృహప్రవేశం చేస్తారు. దానికోసం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎప్పటి నుండి మరీ గృహప్రవేశాలు చేపిస్తారు. ఎప్పటి వరకు ఏమైనా డెడ్ లైన్ పెట్టారా మళ్ళీ? నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, ఖానాపూర్ది 2 నెలల సమయం అడిగారు. ఓకే, నిజామాబాద్ కానీ ఖానాపూర్ దగ్గర 300 క్వార్టర్స్ ఉంది. 300 క్వార్టర్స్ దగ్గర ఏ సమయం ఇప్పుడు వెళ్ళాలి, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటో చూడాలి. అది అంటే అక్కడ ఇప్పుడు ఉదాహరణకు బాన్స్వాడ తీసుకుంటే అక్కడ ఉన్న నాయకుల మీద ఉన్న అది కాన్ఫిడెన్స్ అంటారా, మరి ఆ నాయకుడు గొప్పతనం అంటారు, మరి ఏంది అంత అక్కడ ఉండడం ఇక్కడ లేకపోవడం? ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఎవరైనా సరే ఆ నాయకుడు కావచ్చు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వం యొక్క ఫలాలు ఏవైతే ఉంటాయో ప్రజలకు అందజేయడం ఒక రాజకీయ నాయకుడు మొదటి కర్తవ్యం. మరి బాన్స్వాడ ఏరియాకి అందుతున్న ఈ ఏరియాకి అందలేవడం కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఫెయిల్యూరే. అధికార పార్టీలో ఉండి సుదర్శన్ రెడ్డి గారు సాధించలేకపోతే
బోధనలో కూడా చాలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు. ఆ ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన ల్యాండ్స్ ఆయన వేరే మాస్తున్నారు. బోధనలో ఉన్న నిరుపేదలు ఎంతమందికి ఇల్లు లేవో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చినా కానీ జీవితాంతం గుర్తుంచుకుంటారు కదా ఆయన. రైట్ అన్న, మొత్తానికి మీరు మీ పోరాటం ఇట్లానే సాగిస్తారు ఖచ్చితంగా. ఓ డెడ్ లైన్ పెట్టారు, ఆ డెడ్ లైన్ లోపల కాకుంటే మళ్ళీ ఉధృతం చేస్తారు, పేదవాళ్ళని తీసుకుపోయి మళ్ళీ గృహప్రవేశం చేస్తా అంటున్నారు. కేవలం ఖానాపూర్ వరకే డెడ్ లైన్ పెట్టారు, మిగతా దగ్గర ఎక్కడ పెట్టలేదు. మిగతా దగ్గర ఉద్యమం ప్రిపేర్ అవుతున్నాము, మిగతా దగ్గర ప్రతి దగ్గరికి వెళ్ళి నేను పరిశీలిస్తాను, భారతీయ జనతా పార్టీ శ్రేణులు పరిశీలిస్తారు. అక్కడ అధికారులు చెప్పాల్సింది ఏంటంటే కేవలం ఇది ఒకటే కాదు కదా, ఇంకా చాలా వందల ఇళ్లున్నాయి ఈ జిల్లాలో, వేల ఇళ్లున్నాయి. ఆ వేల ఇల్లు ఏ రోజు పూర్తి చేస్తారో చెప్పాలి, ఎప్పటి లోపల పూర్తి చేస్తారని కలెక్టర్ గారిని అడుగుతారు. రైట్. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి, అంటే గృహ నిర్మాణం చాలా ఏళ్ళుగా కూడా కొనసాగుతుంది, కొన్ని అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. అవి ఇవన్నీ పూర్తి చేసి పేదలు, అర్హులైన పేదలకు ఇస్తే వాళ్ళ ఒక మంచి జీవితాన్ని అందించిన వాళ్ళు అవుతారని చెప్పి దినేష్ కులచారి బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెప్తున్నారు. మరి ఒక డెడ్ లైన్ పెట్టాము ఖానాపూర్ సంబంధించి, నిజామాబాద్ సంబంధించి వాళ్ళు చెప్తా అంటున్నారు. ఇది మొత్తం గ్రౌండ్ స్థాయిలో బీజేపీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కలుపుకుపోయి ఒక ఉద్యమంలా ముందుకెళ్తామని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.